ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క నూతనమైన రోజును మనందరి జీవితంలో ప్రవేశపెట్టిన దేవుడిని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న, మనని ధైర్యపరచాలనుకుంటున్న ఈ యొక్క వాక్యం ఏంటంటే, సామెతలు 14:1 చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. ఇక్కడ మరి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునంట. ఈరోజు ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టడం అంటే ఒక ఇల్లుని లిటరల్గా కట్టడం అని కాదు, కానీ మరి కుటుంబ జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన యొక్క గృహమును తను ఎట్లా కట్టుకోవాలి, దేవుని అందు భయము భక్తి కలిగిన స్త్రీ ఇలాగ కొనియాడబడును అని 31వ సామెతలో రాయబడి, తను మరి రేపటిని గురించి తను దిగులు పడదంట. బలము కలిగి ధైర్యముగా మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ అటువలే ఉంటుంది. ఆ స్త్రీ యొక్క మరి పెనిమిటి అంట దేశములో ఆ యొక్క ఊర్లో ఉన్నత స్థానంలో ఉంటాడంట. పెద్దలతో కూర్చుండును అని ఉంటుంది. అంటే మనము జ్ఞానము కలిగి ఉన్నప్పుడు, మనము స్త్రీలుగా, నువ్వు ఒక స్త్రీగా ఉంటూ మరి దేవుని కుమార్తెగా, దేవునికి ఇష్టరాలుగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క పిల్లల జీవితాన్ని దేవుడు కడతా ఉంటాడు. జ్ఞానము అంటే దేవుడు పరలోక సంబంధమైన జ్ఞానము అంట ఈ యొక్క లోకపు అపవిత్రతను మించి ఉంటుందని రాయబడి ఉంటుంది. అంటే ఈ యొక్క దేవుడిచ్చు జ్ఞానములో మరి సమాధానము, సాత్వికము, మంచితనము, మరి నిండుగా అంటే మనము మంచి మాటలు మాట్లాడగలిగిన స్త్రీలుగా మరి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనము మరి అబిగేలు గురించి చూస్తూ ఉంటాం. 1 సమూయేలు 25వ అధ్యాయంలో అబిగేలు, నాబాలు గురించి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దావీదు రాజు వారి ఊరు నుంచి వెళ్తున్నప్పుడు ఆయన, నాకు నా యొక్క ప్రజలకు ఆహారం కావాలి, నేను ఆకలితో ఉన్నానన్నప్పుడు మరి నాబాలు ఎవడు దావీదు, ఎవడు రాజు అని మాట్లాడతాడు. గర్వముతో జ్ఞానము లేని, బుద్ధి లేని వ్యక్తిగా మాట్లాడినప్పుడు మరి అక్కడ అబిగేలు మాత్రము ఎప్పుడైతే ఈ వార్త వింటదో, అమ్మో దావీదుకు కోపం వస్తుంది, అప్పుడు చంపేస్తాడు, నా తరం ఉండదు, నా యొక్క భర్త ఉండదు, నా ప్రజలు ఉండదు అని చెప్పేసి జ్ఞానముతో తను వెళ్ళి చాలా చాకచక్యంగా మరి ఆ యొక్క దావీదుతో వచ్చిన వారందరికీ కావలసిన ఆ యొక్క భోజనమును అంతా కూడా సిద్ధపరిచి, వాళ్ళ ప్రయాణంలో కావలసినంతా కూడా సిద్ధపరిచిందంట. వచ్చి అంటా ఉంటుంది ఏంటంటే, దావీదు రాజా, నీవు నీ చేతులను నా భర్త రక్తముతో నువ్వు కడుక్కోవద్దు, దయచేసి విడిచిపెట్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. తర్వాత తన జ్ఞానము ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే, తను చేసిన ఆ పనికి తను ఏం పొందుకుందో అంటే దావీదుకు భార్యగా తను అవుతుంది. తన తర్వాత ఒక ఒక రాణిగా తను అవుతుంది. ఈరోజు దేవుడు మనందరిని కూడా క్వీన్స్గా, ప్రిన్సెస్గా చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఎట్లా తెలుసా? ఆయన మహిమ రాజ్యములో నిన్ను నన్ను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో నీ కొంతకాలంలో మనం శ్రమించాలి, పని చేయాలి, ప్రార్థించాలి. హన్నా వలె ఈరోజు గర్భం తెరవబడి నువ్వు పిల్లలు లేకుండా బాధపడితే హన్నా వలె ప్రార్థన చేయాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీకు ఒట్టి కుమారుడు కాదు కానీ ఒక ప్రవక్తని, ఒక దేవుని సేవకుని, గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప బిడ్డను నీకు దేవుడు అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి జ్ఞానము కలిగి నీవు నీ ఇంటిని, నీ యొక్క కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టాలని, కట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మాట్లాడిన ఈ మాటల్ని బట్టి దేవుడు నిన్ను నన్ను ధైర్యపరిచి నమ్ముతా ఉన్నాను. ప్రార్థించుకున్నాం. అడుగుదామా? పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన జ్ఞానము కలిగిన స్త్రీ వలె, జ్ఞానవంతురాలు వలె ప్రభా, మా గృహములు, మా కుటుంబాలు, మా భర్త, మా పిల్లల జీవితాల్ని కట్టుకునే కృపను మా అందరికీ దయచేయండి. యేసయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. అబిగేలు వంటి జ్ఞానమును మాకు దయచేయండి. ఆ మినిట్కి కావలసిన ఆ యొక్క మాటలు, ఏ మాటలైతే మిమ్మల్ని బలపరుస్తాయో, ధైర్యపరుస్తాయో, ఆ యొక్క అపాయం తప్పిస్తాయో అటువంటి మాటలతో, అటువంటి పనులతో మిమ్మల్ని బ్లెస్ చేయండి. మా యొక్క నాయన మోకాళ్ళను నాయన బలపరచండి ప్రభా. నీ యొక్క సువార్త స్త్రీలు సైన్యముగా ఉన్నారన్నావు కదా, ఒక సైన్యము వలె మేము ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రభా. తండ్రి, నీ యందు స్త్రీని కొనియాడబడుతుంది అన్నావు కదా ప్రభా. అటువంటి గొప్ప
గొప్ప ధన్యత మా స్త్రీలందరికీ, మా యొక్క తల్లులందరికీ దయచేయమని, ఈ రోజంతా మాకు మీరు తోడై నడిపించమని యేసు క్రీస్తు పునామ నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.